హలో అండి. మష్రూమ్ మసాలా కర్రీని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా 200 గ్రాముల మష్రూమ్ని క్లీన్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో మష్రూమ్ వేయించాలండి. మరో పక్క మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ధనియా, 4-5 లవంగాలు, 4 మిరియాలు, 1 ఇంచు అల్లం, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఒక దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టాలి. ఈ మిక్సీ పట్టేలోగా మష్రూమ్ బాగా వేగుద్దండి. ఈ వేగిన మష్రూమ్ని సైడ్కి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఆనియన్స్, మిర్చి, జీరా వేసి బాగా వేయించాలి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసి బాగా వేయించాక చిన్న ముక్కలుగా కట్ చేసిన టమోటాను వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గాక పేస్ట్ తయారు చేసి పక్కన పెట్టుకున్న దాన్ని దీంట్లో వేసి నూనె పైకి తేలేంత వరకు బాగా వేపాలి. వేపాక మష్రూమ్ కూడా వేసి 1 గ్లాస్ వాటర్ వేసి సిమ్లోనే 4 నుంచి 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నాక కూర కొంచెం దగ్గరికి అయ్యాక దానిపైన కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అవుతుందండి. నేను ఈ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.